భారతదేశ తెలుగు రాష్ట్రాలలో ఉన్న దైవజనులకి, స్వార్థికులకి, అపోస్తులకి, కాపరులకి, ప్రవక్తలకి, ఉపదేశకులకి కల్వరి మినిస్ట్రీస్ తరఫున మా నిండు వందనాలు తెలుపుతున్నాం. దేవుడు ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో ప్రభు రాకడకు ముందు సర్వలోకాన్ని దర్శిస్తూ అద్భుతమైన రీతిలో భారతదేశ తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకొని ఒక గొప్ప దైవజనుడిని, ఒక అభిషక్తుడిని మన హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ కి నవంబర్ 25th, 26th, 27th ఎల్బీ స్టేడియంలో ఆ ప్రవక్తను దేవుడు నడిపించబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంతియోకియాలో అడుగుపెట్టినాడు. ఒక బలమైన ఉజ్జీవం రగులుకుంది. ఏలియా సారెప్రాతు ప్రాంతంలో అడుగు పెట్టినాడు. శాపము ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. ఎలీషా ఒక్క వాక్కును ప్రకటించినాడు. దేవుడు ఒక బలమైన మహిమ కలిగిన కార్యాలను ఆ దేశ పట్టణాలలో జరిగించినాడు. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో ప్రపంచ దేశాలకి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, దీవెనకరంగా ఒక ఆత్మీయ తండ్రిగా ముందుకు సాగిపోతున్న రెవరెండ్ పాస్టర్ క్రిస్ గారిని దేవుడు మన దేశానికి, మన రాష్ట్రాలకి, మరి ముఖ్యంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 25th, 26th, 27th దేవుడు నడిపించబోతున్నాడు.